నీ జీవితంలో దైవ జనాంగమా, ఈ రోజున నువ్వు ఏదైతే శ్రమ గుండా వెళ్తున్నావో, భయము గుండా వెళ్తున్నావో, కలవరమును నువ్వు అనుభవిస్తున్నావో, శ్రమను నువ్వు అనుభవిస్తున్నావో, నువ్వు కష్టములో వెళ్తున్న కొలది, బాధలో వెళ్తున్న కొలది, నీకు శ్రమను అనుభవిస్తున్న కొలది నజరుడైన యేసు నామములో దేవుడు నిన్ను విస్తరింపు చేయునుగాక. దేవుడు నిన్ను బలపరచునుగాక. దేవుడు నిన్ను స్థిరపరచునుగాక. దైవజన, నీ ముందున్న కష్టాన్ని చూసినో, నీ ముందున్న బాధను చూసినో, వ్యాధిని చూసినో, కలవరాన్ని చూసినో భయపడవద్దు. నీ శత్రువులను దేవుడు భయపెట్టేవాడిగా ఉంటాడండి. ఆమేన్. ఏం చేశారంటే దేవుడు నీ శత్రువులను దేవుడు భయపెట్టేవాడిగా ఉంటాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు కష్టాన్ని అనుభవిస్తున్నారో, వారు ఎప్పుడైతే బాధను అనుభవిస్తున్నారో, వారు ఎక్కువగా ఆశీర్వాదాన్ని చూడగలుగుతున్నారు. దైవజనంగా 105వ కీర్తన 24వ వచనంలో, 105వ కీర్తన 24వ వచనంలో కనుక మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఈ రీతిగా ఉంటున్నది. ఏమంట? ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. ఏంటంటే ఇశ్రాయేలీలు ఆ దేశంలో ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో వారు ఎక్కువ శ్రమను అనుభవిస్తున్నారో, కష్టాన్ని అనుభవిస్తున్నారు, వ్యాధిని బాధను అనుభవిస్తున్నారు, దేవుడు ఏం చేశాడంట? తన ప్రజలను వారికి పొందుకునే శ్రమలో వారి యొక్క విరోధుల కంటే దేవుడు వారికి ఏం చేస్తున్నాడు? అధిక బలమును దయచేస్తున్నాడు, అధిక శక్తిని దయచేస్తున్నాడు, ఆశీర్వాదాన్ని దయచేస్తున్నాడు. ఈ రోజున నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎంత మాత్రమును కూడా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదో, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదో. నిర్గమాకాండం 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంట? చదువు. అతడు తన జనులతో ఇట్లా, నేను ఇదిగో ఇశ్రాయేలుల సంతతి అయిన ఈ జనము మనకంటే బలముగా, విస్తారముగాను, బలిష్టముగాను ఉన్నది అంటున్నాడండి. ఏంటంటే దేవుడు తన ప్రజలు వారు ఎంత శ్రమ పెడతా ఉంటే 11వ వచనంలో చూస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారంట? కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియమింపగా ఉన్నారో, వారు ఏం చేస్తున్నారో అంతగా విస్తరించబడుతున్నారు. ఈ దినాన నువ్వు ఎంతగా శ్రమను అనుభవిస్తున్నావో నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవుడు నిన్ను అంతగా విస్తరిస్తున్నాడు. నీ జీవితంలో శ్రమ లేదు, నీ జీవితంలో కష్టం లేదు, నీ జీవితంలో నువ్వు శోధన అనుభవించడం లేదు, నీ జీవితంలో నీ విశ్వాస పరీక్షను నువ్వు ఎదుర్కోవడం లేదంటే మేబీ నువ్వు దేవునితో సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉండడం లేదు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని బిడ్డలుగా పిలువబడిన ప్రతి ఒక్కరు కూడా వారు శ్రమను అనుభవిస్తూ వెళ్తున్నారు. ఆ శ్రమలో వారు ఏం చేస్తున్నారంట? గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలుగుతున్నారు. అపోస్తుల కార్యములో ఆది సంఘములో కనుక మనం గమనించినప్పుడు చదవాల్సిన అవసరం లేదు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు, 5వ అధ్యాయము 28 నుంచి 33 వచనాల వరకు మీరు చూడగలిగితే సంఘమును ఎంత హింసిస్తే సంఘం ఏం చేస్తుందంట? అంతగా విస్తరిస్తుందంట. సంఘమును ఎంతగా వాళ్ళు హింసిస్తూ ఉన్నారో, ఒక అపోస్తుల్ని చంపితే 100 మంది అపోస్తులు ఏం చేస్తున్నారంట? పుట్టుకొని వస్తున్నారు. ఒక విశ్వాసిని చంపితే 1000 మంది సంఘములో చేర్చబడతా ఉన్నారు. దైవజనాంగం, దేవుని వాక్యాన్ని ప్రకటించనీయకుండా, దేవుని నామములో ప్రార్థన చేయకుండా, దేవుని యొక్క సువార్తను ప్రకటించకుండా వారిని ఎంతగా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నా సంఘము అక్కడితోనే ఆగిపోలేదు. సంఘము అక్కడితోనే ఆగిపోలేదు. ఏం చేస్తుంది సంఘము? నానాటికి 12 మంది నుంచి 150 మంది నుంచి 2000, 3000, 5000, 7000. ఈరోజు ఏమైపోయింది? సంఘము ప్రపంచమంతటా కూడా విస్తరించి ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం ఏమంటుంది? దేవుని బిడ్డలు ఎంతగా శ్రమ పడతారో వారు అంతగా ఏం చేస్తారంట? ఆశీర్వదించబడతారు, విస్తరించేవారిగా ఉంటున్నారు, వ్యాప్తి చెందేవారిగా ఉంటున్నారు. నీవున్న కష్టంలో, నీవున్న పరిస్థితుల్లో దేవుడు నిన్నెంత మాత్రంను కూడా విడిచిపెట్టడండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నమ్మిన వారు బిగరిగా హల్లెలూయా చెప్తారా?
కేవలం నమ్మిన వారు మాత్రమే చెప్పాలండి. నేను ఏ కష్టంలో ఉన్నా, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా, నేను సేవిస్తున్న నా దేవుడు నన్ను ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టడు. వారు శ్రమ పరచబడుతున్న కొలది, శ్రమను అనుభవిస్తున్న కొలది, అవమానాన్ని అనుభవిస్తున్న కొలది వారు చులకనగా చూడబడుతున్నారు, హేళన చేయబడుతున్నారు. విస్తారమైన పని భారము వారి మీద మోపబడి ఉన్నది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట? వారి యొక్క సంతానాన్ని విస్తరింపజేస్తాడు, వారిని వృద్ధి చేస్తున్నాడు. శత్రువులు అధికారంలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క జనాంగాన్ని, వారి బలాన్ని చూస్తూ అంటే భయపడుతూ ఉన్నారు. వీళ్ళేమి యుద్ధం చేయడం లేదు, వాళ్ళని బెదిరించడం లేదు. అరే మేము ఇంతమంది ఉన్నాము ఇశ్రాయేలుమని వారు మాట్లాడడం లేదు. జస్ట్ వాళ్ళని చూస్తేనే శత్రువులకి ఏమైపోతా ఉంది, ఏమవుతుంది? ఎక్కడున్నారు మీరు అందరూ? అరణ్యంలో ఉన్నారా? ఐగుప్తు దేశంలో ఉన్నారా? ఫరో దగ్గర ఉన్నారా? ఇజ్రాయెల్ దగ్గర ఉన్నారా? ఎక్కడున్నారు? ఏంటంట శత్రువులు వాళ్ళు ఏం వీళ్ళేమో పెద్ద ప్లాన్ చేసుకోవడం లేదు. ఇజ్రాయేలీలో ఏం ప్లాన్ చేయడం లేదు. ఎట్లా కొట్టాలో, వీళ్ళని ఎట్లా గుద్దాలో, వీళ్ళని ఎట్లా పడద్రోయాలి, వీళ్ళని ఏం, దెర్ ఈస్ నో ప్లాన్స్. దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నీకు ప్లాన్స్ అవసరం లేదు. నీ శత్రువును దేవుడు ఏం చేస్తాడు? హీ కెన్ డిస్ట్రాయ్. ఏంటంట? ఏం చేస్తాడు ఆయన? శ్రమ పెట్టుకొలది వారు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారమ్మా? దిక్కులు చూస్తున్నారు వాళ్ళు. తగ్గిపోయిందా వారి సంతతి? వారి బలం తగ్గిపోయిందా? వారి శక్తి తగ్గిపోయిందా? వారి ఆశీర్వాదాన్ని కోల్పోయారా? లేదండి, లేదు. ఎంత శ్రమను అనుభవిస్తున్నారో అంతగా దేవుడు వారిని నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు కష్టాన్ని, నష్టాన్ని, వ్యాధిని, బాధను, అవమానమును దేవుని నామ నిమిత్తమై, నీ గురించి కాదు, దేవుని నామ నిమిత్తమై నువ్వు ఎప్పుడైతే కష్టంలో నువ్వు ప్రయాణం చేయగలుగుతావో, నువ్వు అగ్నిలో, ఆ కొలిమిలో ఎప్పుడైతే కాల్చబడి ఆ ఇనుము వలె ఎప్పుడైతే నువ్వు కొట్టబడతావో దేవుడు నిరాకారముగా ఉన్న నీ యొక్క జీవితాన్ని ఒక ఆకారములోనికి తీసుకొని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మందికి కొట్టబడే అనుభవం వద్దు. దేవుని సన్నిధిలో నలుగొట్టబడడం వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ ఏమైపోవాలి? వాళ్ళు ముట్టుకున్నదంతా కూడా బంగారం అయిపోవాలి. అట్లా ప్రార్థన చేస్తే ఇట్లా వచ్చేయాలన్నీ. అట్లా ప్రార్థన చేస్తే ఆకాశం డోర్ తెరవబడాలి. వజ్రాలు, వైడూర్యాలు, బంగారము, ధనము, ఎవ్రీథింగ్ షుడ్ ఫాల్ ఆన్ దేర్ ఫీట్. అది కాదండి విశ్వాసం. ఏమనుకుంటారో, నేను ప్రార్థన చేస్తే ఆకాశం అట్లా వచ్చేసి ఇట్లా. నో, యూ హ్యావ్ టు గో త్రూ సమ్ సఫరింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో కొన్ని కష్ట సమయాల్లో, శ్రమల గుండా నువ్వు వెళ్ళవలసి ఉంటుంది. ఏ ఒక్కరు కూడా బైబిల్ గ్రంథంలో అట్లా వచ్చి ఇట్లా ఆశీర్వాదాలు తీసుకుపోయిన వాళ్ళు ఎవ్వరూ లేరండి, ఎవ్వరూ లేరు. ఒక మాట ఉంటుంది చూడండి. ఆదికాండం 50వ అధ్యాయం అనుకుంటాను, 50వ అధ్యాయం 20వ వచనంలో, 50వ అధ్యాయం ఆదికాండం 20వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా ఉంటున్నది. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న మనుషులు మనకి ఏదో కీడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో, నిన్ను పడద్రోయాలని, నిన్ను నాశనం చేయాలని, నువ్వు మంచిగా జీవించడం వాళ్ళకి ఇష్టం లేక నీకు వ్యతిరేకమైన ఆలోచనలు అనేకమైనవి ఒకవేళ వారు కలిగి ఉన్నట్లయితే, ఆ కీడు దేవుడు నీకేం చేస్తున్నాడో, గట్టిగా దేవుడు నీకేం చేస్తున్నాడో, కీడును దేవుడు ఏం చేస్తున్నాడో. చాలా మందికి వద్దు, మేము అదే కీడులో ఉంటామయ్యా, అదే శాపం మాకు చాలు, వి డోంట్ వాంట్ టు సీ సంథింగ్, ఇంకా దేవుని యొక్క మేలులు చూడడం మాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు అట్లాగే కూర్చోండి, ఓకేనా. దేవుడు ప్రతి కీడును నీకు ఏం చేస్తున్నాడు? ఇక్కడ దేవుడు కీడుని ఏం చేస్తున్నాడు? గట్టిగా కీడుని ఏం చేస్తున్నాడు దేవుడు?
నీ ప్రతి కీడు, మనుషులు నీకు వ్యతిరేకంగా, నీ పనికి, నీ కుటుంబానికి వ్యతిరేకంగా వారు చేస్తున్న ప్రతి విధమైన ఆ యొక్క దుష్ట క్రియలు, చీకటి శక్తులు నజరేయుడైన యేసు నామములో లయమైపోవును గాక. నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి కీడు నజరేయుడైన యేసు నామములో మేలుగా మార్చబడును గాక. నా ప్రతి కీడు కూడా నాకు మేలుగా అనుకూల సమయంలో మార్చి వేయబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ యూ ఇన్ దిస్ న్యూ మంత్. ఈ నూతనమైన మాసంలో దేవుడు నీకు అదే చేయాలనుకుంటున్నాడండి. ఏం చేసినాడంట? ఎవరంటున్నారు ఈ మాటలో? యోసేపు అన్నాడయ్యా, బీయింగ్ మై బ్రదర్స్, నా సహోదరులుగా మీరుండి నాకు మీరు కీడు చేయాలనుకున్నారు, నన్ను నాశనం చేయాలనుకున్నారు, నన్ను అంతం చేయాలనుకున్నారు. కానీ ఈ రోజున అది అనేక మందిని బ్రతికించడానికి, దేవుడు మేలు చేస్తే, దేవుడు ఆశీర్వదిస్తే అది నీతో పాటే ఉండదండి. దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదము అనేక మందికి విస్తరించేదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడంట? యోసేపు అన్నాడయ్యా, మీరు ఆ రోజున కీడును ఉద్దేశించి నాకు ఏదో హాని చేయాలని నా గురించి మీరు మాట్లాడారు, అనేకమైన ప్రణాళికలు మీరు పన్నారు, నన్ను నిర్దాక్షిణ్యంగా మీరు శిక్షించారు, బానిసగా అమ్మివేశారు. ఆ రోజు మీరు చేసిన కీడు ఈరోజు ఈ యొక్క దేశములన్నింటికి కూడా అనేక మందిని ఈ కరువు కాలంలో బ్రతికించడానికి దేవుడు నన్ను ఆశీర్వాదంగా నిలబెట్టాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదంగా నిలబెట్టును గాక. వారి హింసని ఎదుర్కొంటున్న కొలది వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తున్నారు. ఇంకొక వాక్యం చూద్దాం. రోమిలికి రాసిన పత్రికలో 8వ అధ్యాయం 28వ వచనం. నాతో కలిసి చెప్తారా? అందరూ కూడా బైబిల్స్ ఓపెన్ చేసి, దేవుణ్ణి ప్రేమించు వారికి, విశ్వాసంతో చదువు బిగ్గరగా, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రశ్న, మీలో ఎంతమంది చెప్పగలరు, నేను దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నాను అని, నేను దేవుని చేత పిలువబడి ఉన్నానని మీలో ఎంతమంది చెప్పగలరు? అంటే నమ్మకం మీకుందా? ఇఫ్ యువర్ హార్ట్ బిలీవ్స్ దట్, నీ హృదయము ఆ నమ్మిక ఉంచగలిగినట్లయితే, నీవు నిజంగా దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నట్లయితే, ఏంటంట? నిజంగా దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నట్లయితే, అనగా ఆయన సంకల్పము చొప్పున నువ్వు పిలబడినట్లయితే, వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో జరుగుతున్నది సమస్తము కూడా అది ఏంటంట? అది సమస్తమును అది మేలుకై జరుగుచున్నదని నీవు నమ్మగలిగే స్థితిలో నీవు ఉన్నావా? కెన్ యూ బిలీవ్ దట్? దాన్ని నువ్వు అంగీకరించు. వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో జరుగుతున్న ప్రతిదీ కూడా నిజంగా నీ యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించుకొని, ఇఫ్ యు లివ్ ఇన్ క్రైస్ట్, నామకార్థ క్రైస్తవులుగా ఉండే వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు, పండుగ క్రైస్తవుల గురించి నేను మాట్లాడడం లేదు, బల్ల క్రైస్తవుల గురించి నేను మాట్లాడడం లేదు. కానీ అనుదినము కూడా క్రీస్తు సిలువను నువ్వు మోసుకుంటూ, క్రీస్తు సిలువను నువ్వు మోసుకుంటూ ఆయన బిడ్డగా జీవిస్తూ, నేను నా యొక్క జీవితాన్ని నా దేవునికి అప్పగించి ఉన్నాను, నా జీవితాన్ని నా దేవునికి నేను అప్పగించి ఉన్నాను అన్న విశ్వాసం గనక నీలో ఉన్నట్లయితే, నువ్వు నిజంగా ఇఫ్ యు హ్యావ్ దట్ కన్ఫెషన్, ఆ ఒప్పుకోలు నీలో ఉంటే, నేను దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నాను, దేవుని యొక్క పిలుపులో నేను పిలువబడుతూ ఉన్నాను, దేవుని యొక్క సంకల్పమును బట్టి, దేవుని యొక్క ఏర్పాటును బట్టి నేను జీవిస్తూ ఉన్నాను. ఇదిగో ఈరోజు ఈ గడియలో, ద వెరీ మూమెంట్ రైట్ నౌ, యాజ్ యువర్ సిట్టింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్, ఆయన సన్నిధిలో నువ్వు కూర్చుని నీ హృదయం మీద నువ్వు చేసుకొని ఈ వాక్యాన్ని నువ్వు అంగీకరించగలవా?
నా జీవితంలో జరుగుతున్న సమస్తం కూడా అది మేలుకై జరుగుతూ ఉన్నదని నేను అంగీకరించగలుగుతా ఉన్నాను. నువ్వు నమ్మగలవా? నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ యు ఆర్, నేను జ్ఞాపకం చేసుకోండి, నామకార్థ క్రైస్తవులు ఈ లిస్టులో ఉండరు. నెలకు ఒకసారి వస్తారు కదా, అట్లాంటి విశ్వాసాలు అస్సలు ఉండరు. సంవత్సరానికి 3 సార్లు వస్తారు కదా, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్, ఇట్లాంటి వాళ్ళు లిస్ట్లో ఉండరు. ఈచ్ అండ్ ఎవ్రీ డే అనుదినము కూడా దేవుని యొక్క సిలువను మోసుకుంటూ క్రీస్తుని వారి హృదయాల్లో కలిగి జీవించే వారి గురించి పౌలు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడండి. అనుదినము కూడా క్రీస్తు కొరకు బ్రతికే వారి కొరకు అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవా, మా జీవితంలో సంభవించే ప్రతి కీడు కూడా అది మా మేలుకే, ప్రతి శ్రమ కూడా మా ఆశీర్వాదానికే, ప్రతి ఇరుకులు, ఇబ్బందులు, అవమానములు, అనానుకూలతలు దేవా, ఇట్ ఇస్ ఆల్ ఫర్ మై గుడ్ సేక్, నా మేలుకే నువ్వు చేశావు. ఆ విశ్వాసంలోనికి కనుక నువ్వు నడిపించగలిగినట్లయితే దైవ జనాంగమా, ప్రతిరోజు కూడా నువ్వు దేవుని యొక్క మేలును నీ జీవితంలో నీవు అనుభవించగలవు. ప్రతిరోజు కూడా మనము మన యొక్క జీవితాన్ని ఏం చేయాలంట, ఆ కొలిమిలో, ఆ పగపగ మండుచున్న కొలిమిలో కొట్టబడడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఎస్ లార్డ్, ఐఎమ్ రెడీ టు ఫేస్ దిస్ సిచ్యువేషన్, ఐఎమ్ రెడీ టు ఫేస్ దిస్ స్ట్రగుల్ అండ్ సఫర్ వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ త్రూ. దేవా, అనుదినము కూడా నా జీవితంలో నేను వెళ్తున్న ఈ ప్రతి పరిస్థితిని నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటున్నానని చెప్పగలవా? కష్టం వస్తే, నష్టం వస్తే, ఇంత ప్రార్థన చేసినా ఎందుకు మాకు ఇంత కష్టమే, ఇంతగా దేవుని మీద మేము ఆధారపడుతున్నా ఎందుకు మాకు ఇన్ని బాధలో, నేను ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, మందిరానికి వెళ్తున్నా, ఏ మేలు జరగడం లేదో అన్న నిరాశలో, నిస్పృహలో ఉంటే అది దేవుని పొరపాటు కాదు. ఇట్ ఈజ్ యువర్ ఫాల్ట్. వెర్ ఈజ్ యువర్ కమిట్మెంట్? అది దేవుని పొరపాటు కాదు, నీ పొరపాటు. నీ సమర్పణ దేవునికి ఎక్కడికి వెళ్ళిపోయింది? నీ భక్తి, నీ విశ్వాసం ఎక్కడ నువ్వు ఆపివేశావు? దేవుని వాక్యం అంటుంది, ఆయన ప్రేమించిన వారికి, ఆయన యొక్క సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని చిత్తంలో ఆయన సిలువను అనుదినము మోసే వారికి, వారు ఏ పరిస్థితుల్లో వెళ్తున్నా అది వారికి మేలుకే కానీ అది వారికి కీడు కాదు. దైవజనాంగమా, దిస్ ఈజ్ నాట్ మై వర్డ్, ఇది నా మాటలు కాదు, ఇదేంటి దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎన్నో పరిస్థితుల్లో, నిరాశలో, నిస్పృహలో నువ్వు కృంగిపోతా. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు, దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నారు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. మనం సిద్ధపడాలి. ఎస్ లార్డ్, దేవుడు నన్ను నలుగొట్టయ్యా, ఆ యొక్క అగ్నిలో నన్ను, ఆ ఇనుమును ఏ రీతిగా ఒక ఆకారాన్ని తీసుకుని రావడానికి ఆ కుమ్మరి ఏ రీతిగా అయితే దాన్ని కొడతాడో ఆ రీతిగా నన్ను నీవు కాల్చు. నీ అగ్నిలో, నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంలో నన్ను కాల్చు, నన్ను మలచు దేవా, నీకిష్టమైన ఆకారములోనికి నన్ను నడిపించడానికి నన్ను మలచు దేవా అన్న యొక్క విధేయతను, లోబడే తత్వము దేవుడు నీ దగ్గర నుండి ఆశిస్తా ఉన్నాడు. దేవుడు అట్లాంటి వాళ్ళని చూస్తున్నాడు. హూ కెన్ సబ్మిట్, ఆ రీతిగా 100% లోబడే వారిని దేవుడు చూస్తాం. ఆ రీతిగా దేవా నన్ను మలచు, నన్ను కొట్టు. ఆ కొలిమిలో ఆ వ్యక్తి సుత్తితో కొడుతున్నప్పుడు ఆ ఇనుము నువ్వు నన్ను కొట్టొద్దని దాని ఇష్టానుసారంగా అది ఎగిరిపోతే అది ఒక సరైన ఆకారంలోనికి వస్తుందా అండి? ఈరోజు చాలా మంది దేవుని చిత్తంలో నుంచి పడిపోయి, దేవుని యొక్క సంకల్పంలో నుండి తొలగిపోయి, దేవుని యొక్క మార్గంలో నుండి తొలగిపోయి, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలచు అని అంటే ఎక్కడవుతుంది అది? యు హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు దేవునికి లోపరుచుకోవాలి, లోబడాలి దేవునికి, మనుషులకు కాదు. మనుషుల నటన వద్దాం. దెర్ ఈస్ నో యూజ్.
దేవుడు ఏం చేస్తున్నాడు? నేనైతే ఒకవేళ మీరు నా ఎదుట మంచిగా నటిస్తూ ఉంటే, భక్తిపరులుగా మీరు జీవిస్తే, ఐ కెన్ సీ ఓన్లీ యువర్ అవుట్ సైడ్ అపియరెన్స్, మీ బాహ్య స్వరూపాన్ని మాత్రమే నేను చూడగలుగుతా ఉన్నాను. బట్ కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? హీ కెన్ సీ యువర్ హార్ట్. నీ హృదయాన్ని ఆయన చూడగలిగిన దేవుడు. లెట్ యువర్ హార్ట్, let your sacrifice, your worship, your prayer be acceptable unto the Lord. నువ్వు చేసే ఆరాధన, నువ్వు చేసే ప్రార్థన, నీ స్తుతి, నీ కన్నీరు మనుషులను చూపించుకోవడానికి చేయవద్దు. ఎవరి జనాంగమా, స్త్రీలారా, పురుషులారా, లెట్ గాడ్ సీస్. దేవుడు దాన్ని చూడనివ్వు. లెట్ గాడ్ సీ యువర్ హార్ట్. నీ హృదయాన్ని దేవుడు చూడనివ్వు. నీ హృదయాంతరంగములలో ఉన్న బాధను, ఆ పెయిన్, ఆ సఫరింగ్, ఆ స్ట్రగుల్ ఏదైతే ఉందో, లెట్ ద గాడ్ సీ ఫ్రమ్ హెవెన్. పరలోకములో నుండి దేవుడు దాన్ని చూడాలి. యు హ్యావ్ టు కమ్ దట్ లెవెల్ ఆఫ్ సబ్మిషన్. అటువంటి ఒక లోబడే స్థితిలోనికి మనం రావాలి. దేవుని సన్నిధిలో తగ్గించుకొనగలగాలి. దేవునికి తెలుసు నేను ఎట్లా బెండ్ చేయాలి అని. నీ మెడ హీ నో హౌ టు బెండ్ యూ. దేవునికి తెలుసు నిన్ను ఎట్లా సరి చేయాలి అని, నిన్నెట్లా బాగు చేయాలి అని. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడగలుగుతా ఉన్నావో, దెన్ హీ కెన్ డూ ఎనీథింగ్. మనము ఎప్పుడైతే దేవునికి లోబడగలుగుతా ఉన్నామో, ఆయన మనల్ని సరి చేయగలడండి. మనలో ఉన్న మలినంబైన దాని జీవితాన్ని అంతటినీ కూడా తీసివేస్తాడు. He will cleanse your heart. నీ హృదయాన్ని ఆయన శుద్ధి చేయగలిగిన దేవుడు. నీ బ్రతుకును ఆయన కట్టగలిగిన దేవుడు. నీ ప్రతి కీడు, ప్రతి శ్రమ, ప్రతి అవమానము, ప్రతి నిందను, ప్రతి రోగాన్ని the moment he can change, ఆ గడియలో ఆయన దాన్ని మార్చివేయగలిగిన దేవుడు. He has that capacity and capability. ఆయన అటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు నిర్లక్ష్యంగా, అనాలోచనతో, భయం లేకుండా, భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా, మనుషుల ఎదుట మాత్రం మనుషులకి భక్తి చూపిస్తే దేర్ ఈజ్ నో యూజ్. నేను చెప్తాను, అబ్బా మా పలానా విశ్వాసి, మా పలానా సహోదరుడు వెరీ గుడ్, నేను చెప్పినంత మాత్రాన మీరెవ్వరూ పరలోకానికి వెళ్ళరు. ఒక సేవకుడు చెప్పినంత మాత్రాన మీరు పరలోకానికి వెళ్ళరు. చాలా మంది మోసపరచబడుతున్నారు. సేవకుల్ని మెప్పించే బ్రతుకు వద్దు. ఏ బ్రతుకు కావాలి మనకు? దేవుణ్ణి కావాలా వద్దా? అది ఎవరిని మెప్పించాలంట? మనము దేవునికి ఇష్టకరమైన పాత్రగా మన యొక్క జీవితాలు ఉండాలని, దేవునికి యోగ్యకరమైనవి. పలానా పాస్టర్ నన్ను భలే పొగుడతాడప్ప, ఏం ప్రయోజనం? ఏసయ్య ఏమంటాడు? నాకు తెలియదురా నువ్వు ఎవరో. నేను ఫలానా సేవకుడి దగ్గరికి వెళ్ళాను, నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఆయన నా గురించి చాలా పొగిడాడు. బట్ ఐ డు నాట్ నో హూ యు ఆర్ మ్యాన్. నాకు నువ్వెవరో తెలీదు. నా సన్నిధిలో నువ్వు ఎప్పుడైనా తగ్గించుకున్నావా? నా సన్నిధిలో ఎప్పుడైనా విరిగి నలిగిన హృదయంతో నాతో మాట్లాడావా? నన్ను నువ్వు వెతికావా? నువ్వు ఎవరి దగ్గరకు వెళ్ళావు? హ్యావ్ యు ఎవర్ కమ్ టు మీ? నువ్వు ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చావా? ఆయన అంటే మన పరిస్థితి ఏమైపోతుంది? మనుష్యులను మెప్పించే భక్తి వేస్ట్. ఇట్ విల్ నాట్ టేక్ యూ టు ద హెవెన్. దేవుని యొక్క పరలోక రాజ్యానికి అట్లాంటి విశ్వాసం తీసుకుని వెళ్ళదు. మన భక్తి ఏంటంట? మన భక్తి ఎట్లా ఉండాలంట? దేవుణ్ణి మెప్పించే, దేవునికి ఇష్టలుగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. లెట్ us try to live to please God. దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. నీ జీవిత కాలం అంతా మనుషుల కోసం బతికితే చేంజ్ దట్ ఫెయిత్. ఆ విశ్వాసాన్ని మార్చుకో, ఆ భక్తిని మార్చుకో. నీ విశ్వాసము, నీ భక్తి దేవునికి యోగ్యకరమైనది. దేవుడు అన్నాడు, నేను నీ కష్టాన్ని దీవెనగా మార్చేది, నేను నీ రోగాన్ని ఆరోగ్యంగా మార్చేది, నేను నీకు ఆయుష్నిచ్చేది, నేను నిన్ను స్వస్థపరిచేది.
స్వస్థపరిచేది, నేను నిన్ను రక్షించేది, నేను నీ కొరకు రక్తాన్ని కార్చాను. ఈరోజు నీ బ్రతుకు నాకు లోబడకుండా, నాకు ఇష్టకరంగా కాకుండా, నా యందు భయభక్తులు కలిగి ఉండకుండా ఎవరిని మెప్పించడానికి నువ్వు జీవిస్తావు. నువ్వు శ్రమలో వెళ్తా ఉన్నప్పుడు నీ జీవితంలో శ్రమలు విస్తరించిన కొలది, శ్రమలు నువ్వు అధికంగా అనుభవించే కొలది, నేను నిన్ను ఆశీర్వదించేవాడను, నేను నిన్ను బయటికి తీసుకుని వచ్చేవాడను, నేను నిన్ను కట్టేవాడను, నేను నిన్ను సరిచేసేవాడను, నేను నీ బ్రతుకును మార్చేవాడను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు వెళ్తున్న ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితుల్లో దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడగలిగినట్లయితే, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను దేవునికి అప్పగించగలిగినట్లయితే, హీ కెన్ చేంజ్ యువర్ సిచ్యువేషన్స్. హల్లెలూయా. ఆయన నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు, ఆయన నీ కుటుంబాన్ని మార్చగలిగిన దేవుడు. దైవ జనాంగమా, నీకేదైనా ఉంటే we have to come and seek in his presence. నీకేదైనా ఉంటే దేవుని సన్నిధిలో వచ్చి నువ్వు ఏం చేయాలి? దేవుని దగ్గర నీ సమస్యకు పరిష్కారాన్ని వెతకాలి, దేవుని సన్నిధిలో వెతకాలి, దేవునికి లోబడాలి. నీ జీవితం దేవునికి విధేయత కలిగి ఉంటే, నీవు వెళ్తున్న ప్రతి కష్టంలో కూడా దేవుడు ఏం చేస్తుందంట? నిన్ను విస్తరింపచేసేవాడిగా ఉన్నాడు. హీ విల్ బ్లెస్ యూ. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఏమన్నాడు? యోసేపు ఏమన్నాడు? అయ్యా, మీరు నాకు హాని చేయడానికి, నన్ను కీడు చేయడానికి, నన్ను నాశనం చేయడానికి, నన్ను చంపడానికి మీరు ప్రయత్నం చేశాడు. కానీ ఈరోజు దేవుడు ఏం చేశాడు? అనేక మంది ప్రజలు బ్రతకడానికి దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లోబడితే అట్లా ఆశీర్వాదం ఉంటుందండి. నీకు మాత్రమే కాదు ఆశీర్వాదం, ఏం చేస్తుంది అది? అనేక మందికి. అది నీ కుటుంబం కావచ్చు, నీ దేశం కావచ్చు, నీ గ్రామం కావచ్చు, నీ బంధువులు, నీ స్నేహితులు, whoever. when you submit your life, నీ జీవితమును ఎప్పుడైతే దేవునికి పరిపూర్ణంగా లోబర్చుకోగలుగుతావో, విధేయత చూపించగలుగుతావో, that will change your life. అది నీ జీవితాన్ని మార్చివేస్తుంది. దేవునికి నువ్వు లోబడలేకపోతే, దైవ జనాంగమా, దేవునికి నువ్వు లోబడలేకపోతే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి, ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం. ఎవ్వరు ఇట్లే ఉండరండి, ఎవ్వరు ఇట్లే ఉండరు. రోజులు గడిచే కొద్దీ, దినములు గడిచే కొద్దీ పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇదే ఆరోగ్యం ఉండదు, ఇదే బలం ఉండదు. ఈరోజు మన మధ్య ఎంతో మంది మనం చూసిన వారు లేరు మన మధ్యలో. సమయము గడిచే కొద్దీ, కాలములు గడిచే కొలది ఎంతో మంది ఈ భూగర్భంలో అంతరించిపోతూ ఉన్నారు. కొంతమంది మంచిగా దేవునికి లోబడిన వాళ్ళు, విశ్వాస వీరులు ఉన్నారు. కొంతమంది అహంకారముతో దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు కూడా ఉన్నారు. కానీ దైవ జనాంగమ, జ్ఞాపకం చేసుకో, నువ్వు ఏ యొక్క స్థితిలో నువ్వు ఉంటున్నావు. నీ బలము శాశ్వతం కాదు, నీ ధనము శాశ్వతం కాదు, నీ ఉన్న అందచందాలు, ఆస్తి, ఐశ్వర్యాలు, హోదా, ఏది శాశ్వతం కాదో, శాశ్వతమైనది దేవుడు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో, ఆయన సంకల్పములో, ఆయన చిత్తములో నువ్వు నిలబడగలుగుతా ఉన్నప్పుడు, ఈ రోజున, ఈ గడియలో నీవు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి కూడా నజరుడైన యేసు నామములో దేవుడు నీకు మేలుగా మార్చి వేయునుగాక. ఇంకా నువ్వు లోబడలేకపోతే, ఈ లోకానుసారంగా నువ్వు జీవిస్తున్నట్లయితే, దేవునికి విధేయత నీలో లేకపోతే, దేవుని ఎడల భక్తిని, భయాన్ని, విశ్వాసాన్ని నువ్వు లేకపోతే, హీ స్టిల్ లవ్స్ యూ సో మచ్. ఆయన ఇంకా నేను ప్రేమిస్తున్నాడు, నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ సమయంలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.